మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న టూ వీలర్ దొంగతనాల విషయంలో ఒక ముఖ్యమైన నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. జల్సాలకు అలవాటు పడిన కొంగరి నవీన్, అతని స్నేహితులైన సైద్ రెడ్డి ఇద్దరు ఒక గ్రూప్గా ఏర్పడి మిర్యాలగూడ 1 టౌన్ మరియు 2 టౌన్ పరిధిలో, మిర్యాలగూడ ఎంటైర్ పరిధిలో, టౌన్ పరిధిలో గల టూ వీలర్స్ని దొంగతనం చేయడం జరిగింది. ఈ క్రమంలో మొత్తం 9 బైకులు చోరీ చేయడం జరిగింది. ఈ బైకులు చోరీ చేసిన బైకుల్ని దామాచర్లకు సంబంధించిన ఒక స్క్రాప్ షాప్ దుకాణం ఇవ్వడం జరిగింది. అట్టి విషయాల్లో చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరిని పట్టుకొని ఆ తర్వాత స్క్రాప్ షాప్ దగ్గర కూడా పోవడం జరిగింది. అక్కడి నుంచి ఏదైతే 9 బండ్లు ఉందో అందులో 2 బండ్లను రికవరీ చేయడం జరిగింది. మిగతా 7 బండ్లని స్క్రాప్ చేసి అమ్మడం జరిగింది. వాటికి సంబంధించి 1,40,000 రూపాయలు, ఏదైతే స్క్రాప్ చేయబడ్డ 7 బండ్లకు సంబంధించి 1,40,000 రూపాయలు స్క్రాప్ దుకాణం దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ విధంగా మిర్యాలగూడ పట్టణంలో ఎవరైనా ఎటువంటి దొంగతనాలకు కానీ, చోరీగా పాల్పడటం, చైన్ స్నాచింగ్ పాల్పడటం, వేరే ఇతరత్ర ఏ నేరాలకు కనపడ్డ, గంజాయి సేవించిన, తర్వాత గ్రూప్ ఫైటింగ్ చేసిన, రాత్రిపూట నిశాచారులకు తిరిగిన వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్క్రాప్ షాప్ నిర్వాహకురాలు ఉందో ఆమెను కూడా జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుంది.